రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. ముందుగా అయితే నాన్సుడు లేదంటే కూల్చుడు, కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితి ఇదే. వట్టెం, సుంకిశాల, ఎస్ఎల్బీసీ అన్నీ కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన బీఆర్ఎస్, కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోనే పూర్తయ్యాయి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి అందుకు నిదర్శనం. అతిపెద్ద సర్జిపోల్స్, సబ్ స్టేషన్లు, పంప్ హౌజులు 3.5 ఏళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏళ్లు దాటినా నేటికి పూర్తి కాని నిర్మాణం. సో ఇది కాంగ్రెస్ పరిపాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల దుస్థితి. ఒక కమిట్మెంట్ లేదు, చిత్తశుద్ధి లేదు. దాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఆ ఫలితాలు రైతులకు అందించాలన్నటువంటి తపన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎస్ఎల్బీసీ పనులు 2005 సంవత్సరంలో ప్రారంభిస్తే ఇప్పటికీ 2025, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమాత్రం అది ఎస్ఎల్బీసీ సొరంగ పనులు కంప్లీట్ కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగ పనులు చాలా విస్తృత స్థాయిలో, చాలా ఎక్కువ మొత్తంలో జరిగాయి. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయి 8 మంది కార్మికులు అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి దయనీయమైనటువంటి దుస్థితి. సో ఇట్లా అయితే నాన్సుడు లేకపోతే కూల్చుడు మాత్రమే. అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో 203, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 203 కిలోమీటర్ల టన్నెల్స్ని చాలా వేగవంతంగా 3 ఇయర్స్లో కంప్లీట్ చేసి మొత్తం టోటల్గా ప్రాజెక్టు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటూ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటారు. ఒకసారి మనం కంపారిటివ్గా చూస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్తో సర్వే చేయించి, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లతో డిజైన్లు గీయించి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎల్ఎన్టీ లాంటి సంస్థలతో పనులు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. గోదావరిని ఎగువకు మళ్లించి పంట పొలాలకు పారించారు. తెలంగాణలో ఒక బృహత్ జలవలయాన్ని సృజించి ఊరూరా చెరువుల్ని అనుసంధానించిన సాగునీటి అద్భుతం అది. 3 బరాజులు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వీటన్నింటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం. ఒక్క బరాజులోని 88 పిల్లర్లలో ఒక్కటి కుంగితే మొత్తం ప్రాజెక్టే కుంగిందంటూ బీఆర్ఎస్పై నిందలేశారు. చిన్న రిపేరుకు అవకాశం ఉన్నా నిర్మాణ సంస్థను అనుమతించగా ప్రాజెక్టును, దాని కింద రైతాంగాన్ని ఎండబెట్టింది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. ద సేమ్ టైం ఇది చూస్తే మనం ఎస్ఎల్బీసీ 2005లో కాంగ్రెస్ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఇది. దశాబ్దాలుగా తొక్కి పెట్టిన ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళిచ్చే ఉద్దేశం లేదు కాబట్టే తలా తోకా లేకుండా అడ్డదిడ్డంగా చేపట్టి అస్తవ్యస్తం చేసిన ప్రాజెక్టు ఇది. కేసీఆర్ చెప్పినట్టు ముందుకు పోలేని, వెనక్కి రాలేని విధంగా నడిమిట్లనే నలిగేలా చేశారు. చరిత్రలో ఒక్క ప్రాజెక్టును కాంగ్రెస్ సంపూర్ణంగా కట్టి చూపింది లేదు. సమస్య ఏది రాకుండా పూర్తి చేసి నీళ్ళిచ్చింది లేదు. కాలయాపనకు మారుపేరు కాంగ్రెస్. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా దశాబ్దాల పాటు సాగదీశారు. చాలా వరకు మొదలై పెట్టలేదు, చేపట్టిన వాటిని చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్కుర్తి, చేతగానితనంతో కుప్పకూలిన ప్రాజెక్టులు ఎన్నో. వట్టెం, సుంకిశాల, ఇప్పుడు ఎస్ఎల్బీసీ. గడిచిన 14 నెలల్లో నిర్వహణ వైఫల్యానికి సాక్షిభూతంగా నిర్మాణంలోనే కూలిన ప్రాజెక్టులు. కాంగ్రెస్ తప్పుల భారంతో కుప్పకూలిన గుయ్యారాలు. అయితే మూలకు నెట్టడం, లేదంటే గాలికి వదిలేయడం. తప్పనిసరి ఏదైనా చేపడితే తప్పులతో కుప్ప చేసి పెట్టడం. కాంగ్రెస్ అంటే అంతే. అయితే నాన్సుడు లేదంటే కూల్చుడు, ఇది పరిస్థితి అని వార్త చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హడావిడిగా 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం వల్లే మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తున్నారు. మరి 2005లో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 20 ఏళ్ళైనా సుదీర్ఘంగా ఎందుకు సాగుతోంది? 2 దశాబ్దాల పాటు నింపాదిగా నిర్మాణం చేస్తున్నా కూడా టన్నులు ఎందుకు కుప్పకూలిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ ముమ్మాటికి. 9 ఏళ్ళు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు? బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ కింద 12 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కనబెట్టి, నాడు పనులు జరగకపోవడం వల్లే నేడు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా పసలేని వాదన చేస్తున్నారు. ఈ వాదనే హేతుబద్ధం అనుకుంటే ఎస్ఎల్బీసీ మొదలైంది 2005లో. మరి ఇప్పుడు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని బీరాలు పలికిన వాళ్ళు అదే 2005 నుంచి 2014 వరకు 9 ఏళ్లలోనే సొరంగాన్ని తవ్వేసి ఉంటే ఇప్పటికే పొలాలకు నీళ్లు పారేవి కాదా? ప్రస్తుత ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇట్లా ముమ్మాడికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ప్రభుత్వానికి ఒక విజన్ లేకపోవడంతో, ఆ పనులు ఎట్లా చేపట్టాలి, ఎట్లా ఒక సేఫ్ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో హడావిడిగా పనులు చేసి ఒక రికార్డు సృష్టిద్దామనుకున్నారో ఏంటో. మొత్తానికి ఆ తొందరపాటు, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల 8 మంది ప్రాణాలు ఇవాళ సొరంగంలో కోల్పోవాల్సి వచ్చినట్టు పరిస్థితి.
పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోగా పూర్తి. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్ పూల్స్. సో మనం ఇక్కడ చూస్తున్నాం సొరంగంలో మృదంగం మోగినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో. రైట్, సుంకిశాల కూలిపోయింది. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్కు తాగునీటి సరఫరా కోసం సుంకిశాల ప్రాజెక్టు చేపట్టారు. ఈ పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్ఎస్పి రిజర్వాయర్ సొరంగం పనుల్ని చేపట్టారు. సో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. ఇట్లా రిటార్గా నిలవాల్సినటువంటి రిటైనింగ్ వాల్ ఇలా కూలిపోయి పక్క కొరికినటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా అదృష్టవశాత్తు దాంట్లో ఎవరు అప్పుడు పని వాళ్ళు జస్ట్ అప్పుడే షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళందరూ బయటకు వచ్చారు కాబట్టి చాలా పదుల సంఖ్యలో క్షేమంగా బయటపడారని చెప్పొచ్చు. లేకపోతే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం జరిగింది నాడు సుంకిశాల రిటైనింగ్ వాల్కి సంబంధించి. సో మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు పలు ప్రధాన ప్రాజెక్టుల వివరాలు. కృష్ణా బేసిన్లో అలాగే గోదావరి బేసిన్లో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. కృష్ణా బేసిన్లో జూరాల, కోయిల్ సాగరు, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి, తుమ్మిల లిఫ్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి. సో ఇవన్నీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి. ఎప్పుడు ప్రారంభమైందంటే జూరాల 1982లో ప్రారంభమైంది. కోయిల్ సాగర్ ఎప్పుడు 2000లో ప్రారంభమైంది. రాజీవ్ భీమా 2003. సో ఇవన్నీ అప్పుడు ప్రారంభమైతే ఇవన్నీ కంప్లీట్ చేసింది ఒక టీడీపీ. జూరాల అనేది టీడీపీ హయాంలో కంప్లీట్ అయింది, అప్పుడు వినియోగంలోకి తీసుకొచ్చింది. తర్వాత మొత్తం బీఆర్ఎస్ మనం ఇక్కడ చూస్తే కోయిల్ సాగరు, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, తుమ్మిళ్ళ, పిఆర్ఎల్ఐ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో కంప్లీట్ అయ్యి వినియోగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇది కృష్ణా బేసిన్లో. ఇక గోదావరి బేసిన్లో కూడా తీసుకుంటే గోదావరి బేసిన్లో టోటల్గా వినియోగంలోకి తెచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చింది. వరద కాల్వ, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, మిడ్మానేరు, ఎల్లంపల్లి, కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, ఇది కరీంనగర్, తర్వాత వరంగల్, ఖమ్మం ప్రాజెక్టులకు కిందికి వస్తాయి. ఇవన్నీ పూర్తి చేసింది టోటల్గా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేది చాలా క్లియర్గా మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా జలాశయాలు ఎట్లా నీటితో నిండి ఉన్నాయనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. 3.5 ఏళ్లలో కాళేశ్వరం కంప్లీట్ చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సుదీర్ఘ అధ్యయనాలు, కార్యదక్షత, దూరదృష్టి, మొక్కవోని ఆశయం, దశాబ్దాల ఆర్తి వెరసి ఆవిష్కృతమైందే కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఇట్లా ఒక చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఎట్లా కంప్లీట్ చేయొచ్చు అనేది దానికి నిదర్శనం అనేది కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్పొచ్చు. ఇక ప్రమాదాన్ని వదిలి ప్రచారానికి పోయింది ఎవరు? ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్సీ ఓట్ల కోసం హెలికాప్టర్లో ప్రచారానికి వెళ్ళింది మీరు కాదా రేవంత్ అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి అక్కడికి పోకుండా ఇంట్లో ఉన్నది నిజం కాదా? తక్షణ కర్తవ్యాన్ని మర్చిపోయి 9 రోజుల తర్వాత ప్రమాద స్థలానికి పోయి రాజకీయాలు చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. బీజేపీకి బీ టీం కాంగ్రెస్, ఎస్ఎల్బీసీపై సీఎం పచ్చాబద్దాలు, ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్పై పిచ్చి ప్రలాపన. తెలంగాణలో కాంగ్రెసే బీజేపీకి బీ టీం అంటూ మాజీ మంత్రి వేర్మ ప్రశాంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సొరంగంలో ప్రమాద ఘంటికలు, ప్రమాద స్థలితో పాటు పలు చోట్ల దెబ్బతిన్న సిమెంట్ సెగ్మెంట్లు, ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు. సొరంగం కూలింది కేసీఆర్ వల్లేనట సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. వీఆర్ఎస్ హయాంలో పనులేవి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు. మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే పనులు చేస్తున్నామంటూ గప్పాలు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. కానీ పూర్తిగా ఎస్ఎల్బీసీని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విస్మరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 12-13 కిలోమీటర్ల సొరంగ పనులు కూడా ఆ రోజు జరిగినాయి. కానీ కేవలం ఇప్పుడు తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెట్టివేసే ప్రయత్నం వాడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు మొదలుకొని అందరూ కూడా చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కార్యకర్తకు అధినేత ఆత్మీయ భరోసా. బీఆర్ఎస్ ఖమ్మం టౌన్ మాజీ అధ్యక్షుడు డోగుపర్తి సుబ్బారావుకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్. ఆయన వైద్య ఖర్చులకు ఆయన ఆరోగ్యం బాగాలేదని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి ఆయన పిలిపించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైట్, ఇక ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 48 గంటల్లో నీళ్ళు ఇవ్వకుంటే ధర్నా. మంత్రి ఉత్తమ్ చాంబర్ ఎదుట ఆందోళన చేస్తా. కేటీఆర్ హెచ్చరిక. మల్కబేడ రిజర్వాయర్ పరిధిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. మేడిగడ్డ బ్యారాజ్లో ఓ పిల్లర్ కుంగడం కుట్రపూరితం. కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేం సాగును పండగ చేస్తే రేవంత్ దండగ చేస్తున్నాడు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఎండిన పంటలను పరిశీలించారని ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు దేవయ్య కుటుంబానికి, తర్వాత బెయిల్పై విడుదలైన రైతు రాజిరెడ్డికి అభయం కల్పించారు. హోటల్ పెట్టిస్తానంటూ టీ స్టాల్ యజమానికి భరోసా కల్పించారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో మహిళా రైతులకు భరోసా అందించారు కేటీఆర్. సో నేను ఆయన సిరిసిల్లలో పర్యటించారు. అక్కడ రైతు అబ్బాడి రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.
అబ్బటి రాజిరెడ్డిని పరామర్శించారు కేటీఆర్. అలాగే సిరిసిల్లకు చెందిన టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్కు భరోసా ఇస్తున్న కేటీఆర్. ఇటీవల కేటీఆర్ ఫోటో పెట్టుకుని ఆయన పేరు పెట్టుకుని టీ స్టాల్ నిర్వహించినందుకు అక్కడ ఆ టీ స్టాల్ని తొలగించినటువంటి విషయం తెలిసిందే. సో ఆయనతో మాట్లాడారు, ఆయనకు ధైర్యాన్ని భరోసాని కల్పించారు కేటీఆర్. సన్ఫ్లవర్ రైతుల కష్టాలు పట్టవా? కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలకు తీరని నష్టం. క్వింటాలకు 1000 రూపాయల నుంచి 2000 వరకు నష్టం. నేటి నుంచే పొద్దు తిరుగుడు పంట కొనుగోళ్లు చేపట్టండి. బీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెరిగిన సాగు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. నీళ్ల కోసం అన్నదాతల ఆందోళన. నీళ్లు అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆవేదన. తూముల వద్ద నకరేకల్, తిప్పర్తి గ్రామాల రైతుల నిరసన అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అలాగే సాగునీటి కోసం బీఆర్ఎస్ ధర్నా. భూపాలపల్లి జిల్లా రేగొండలో నిరసన తెలిపారు. సొంత ఖర్చులతో కాలువ పూడికతీత. పైసలు ఖర్చైన నీళ్లు రాకపోయే పంటలు కాపాడాలని రైతులు వేడుకలు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో సాగునీటి కోసం వాగ్వాదం చేస్తున్న అధికారులతో వాగ్వాదం చేస్తున్నారు రైతులు. రైతు కష్టం పశువుల పాలు. సాగు అందక ఎండిన వరి పొలం. దిక్కుతోచక పశువుల్ని మేపుతున్న రైతు కనుకారెడ్డి. చివరికి ట్యాంకర్ నీళ్లే దిక్కైపోయిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో సాగునీటికి తిప్పలు. ఆందోళనలో రైతులు. ఇట్లా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. సాగునీళ్లు లేకపోవడంతో చాలా చోట్ల పంటలకు నిప్పు పెట్టుకుంటున్న పరిస్థితి, చాలా చోట్ల పశువులకు మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వార్త మనం చూస్తే రైతు భరోసా ఏమైంది? మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ను నిలదీస్తున్నటువంటి రైతులు. మహబూబాబాద్ ఎమ్మెల్యేను నిలదీశారు రైతులు. జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీ నాయక్ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటు చేసుకుంది. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేను స్థానిక రైతులు చుట్టుముట్టారు. సో ఇది రైతు భరోసా అమలవుతున్నటువంటి తీరు. రైతు భరోసాకు సంబంధించి చాలా గ్రామాల్లో ఇంకా రైతులకు భరోసా డబ్బులు పడలేదు. సో ఎక్కడికైనా ప్రజాప్రతినిధులు వెళ్తే వాళ్ళకి రైతులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. సో వాళ్ళు సమాధానాలు చెప్పలేక ఆ నుంచి వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. నీరా కేఫ్పై ఓ మంత్రి కన్ను. లీజు పేరుతో ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు యత్నం. తమ బంధువుల ద్వారా పావులు కదిపిన మంత్రికి వత్తాసు పలుకుతున్న ఓ విభాగం ఎండీ. కార్పొరేషన్కు ఇస్తామంటూనే మరోవైపు కొర్రీలు. అధికార రాజకీయ వర్గాల్లో మంత్రిపై గుసగుసలంటూ ఈ వార్త మనం చూస్తే ఇక ఆర్థిక వృద్ధిలో అట్టడుగున. జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు 1%తో దేశంలోనే చివరన తెలంగాణ ఉంది. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత. కేవలం 1%కే రాష్ట్రం పరిమితం అయిపోయింది. కోవిడ్ నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి మళ్లీ వచ్చింది. కేంద్ర నివేదిక ప్రకారం నిరుడితో పోలిస్తే ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సగటున వృద్ధి రేటు 10%గా నమోదైంది. కేవలం 1% వృద్ధితో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగున నిలిచాయి. పొరుగున్న ఏపీ 4% వృద్ధి సాధించగా కర్ణాటక 10%, మహారాష్ట్ర 13%, ఛత్తీస్గఢ్ 7% వృద్ధిని నమోదు చేశాయి. ఇట్లా రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గణాంకాలని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. రైట్గా ఎయిర్పోర్టు క్రెడిట్ రేవంత్కు దక్కదు. ఇందులో బీఆర్ఎస్ చొరవే అధికం. కేటీఆర్తో వెళ్లి కేంద్ర మంత్రిని ఒప్పించాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మామ్నూరులో ఎయిర్పోర్ట్ను తామే తీసుకొచ్చామంటూ బీజేపీ కాంగ్రెస్ కొట్లాట చూస్తే నవ్వొస్తుందంటూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎయిర్పోర్టు రావడం వెనుక బీఆర్ఎస్ కృషి ఎంతో ఉందని చెప్పారు. తాము తీసుకున్న చొరవ, శ్రమను చెప్పుకోవాల్సిన అవసరం లేదని తమది ఉద్యమ పార్టీ అంటూ ఆయన పేర్కొన్నారు. సో ఈ మేరకు ఇక్కడ హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. హన్మకొండలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ చిత్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాసం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ తెక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు చెల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 2.5 ఏళ్లలో ఎయిర్పోర్టు పూర్తి. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేయాలి. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. మరొక వార్త చూస్తున్నాం. రేవంత్ బెదిరింపులు, అన్న సెటిల్మెంట్లు. రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బీజేపీ ఎందుకు విచారణ అడగడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరు ఒక్కటే అంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటారంటూ ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్యవహారంపై బెదిరిస్తారని, తర్వాత తన అన్న తిరుపతి రెడ్డి వెళ్లి ఆ వ్యవహారంలో లబ్ధి పొందే వ్యక్తులతో మాట్లాడి సెటిల్ చేస్తారంటూ క్రిషాంక్ ఆరోపించారు. ఆయన ఆధారాలతో సహా నిన్న చూపించారు మన్నె క్రిషాంక్. రెడ్డిగా కర్ణాటకకు సంబంధించిన వార్త కూడా చూస్తే ఎస్సీ ఎస్టీ నిధులు గ్యారంటీలకు హామీల అమలుకు కాంగ్రెస్ సర్కారు నిర్వాకం. దళితుల నిధుల్ని దుర్వినియోగం చేస్తారా? కర్ణాటక ప్రభుత్వం పైన ప్రతిపక్షాల ఆగ్రహం. గ్యారంటీలంటూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అక్కడ కర్ణాటకలో 5 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి
ప్రజలకు ఆ గ్యారంటీలకు మంగళం పాడేసినటువంటి పరిస్థితి. దాదాపు గ్యారంటీలు అమలు చేయలేక ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. తాజాగా ఎస్సీ ఎస్టీ నిధులు గ్యారంటీలకు మళ్లించడంతో అక్కడ దళితుల నుంచి తీవ్రంగా ఆగ్రహం నిరసన వ్యక్తమవుతోంది. ప్రతి నెల 15,000 నష్టం అని మరొక వార్త చూస్తున్నాం. పెండింగ్ డిఏలతో ఉద్యోగులకు తీరని వ్యధ. ఇప్పటి వరకు 24 నెలల డిఏ పెండింగ్ ఉంది. 16.38% చేరిన పెండింగ్ డిఏల మొత్తం కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది. ఒక్క డిఏ మాత్రమే మళ్ళీ 5కు చేరిన పెండింగ్ డిఏలు అంటూ ఈ వార్త చూస్తున్నాం. నెల భారీ లాస్. ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి 5 డిఏలు పెండింగ్లో ఉండడంతో ప్రతి ఉద్యోగి నెల 10,000 నుంచి 15,000 వరకు నష్టపోతున్నారు. మొత్తం 24 నెలల డిఏను సర్కారు బాకీ పడింది. సో మనం చూడొచ్చు పెండింగ్ డిఏల శాతం అంటూ టోటల్గా మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. 37వసారి ఢిల్లీకి సీఎం టూర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ 37వసారి వెళ్తున్నారు. నేడు హస్తినకు పైన కేంద్ర మంత్రుల్ని పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్ని ఖరారైనట్టుగా సమాచారం. గత నెల 26న సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. తాజాగా ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సో అనేక సార్లు ఢిల్లీకి వస్తున్నారు తప్పించి తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. అట్లీస్ట్ మంత్రివర్గ విస్తరణ కూడా ఇక్కడ చేసుకోలేకపోతున్నారు. సో అది అంత దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. పరిపాలన పూర్తిగా అందలేని పరిస్థితి ప్రజలకి. ఎందుకంటే క్యాబినెట్ మొత్తం అందరు మంత్రులు ఫుల్ఫిల్ అయ్యి ఉంటే, అందరు మంత్రులు ఉంటే తప్పించి పరిపాలన ఫలాలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. అట్లా 15 నెలలు గడిచిపోతున్నా అయినా కూడా క్యాబినెట్ విస్తరణ పూర్తిగా జరగకపోవడంతో ఇక్కడ పరిపాలన కుంటుపడుతున్నటువంటి పరిస్థితి. బిల్లుల క్లియరెన్స్కు 15% కమిషన్. ఆర్థిక శాఖలో దళారుల ద్వారా వసూళ్ల పర్వం. ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం. హైకోర్టుకు వెళ్లి బిల్లులు క్లియర్ చేసుకుంటున్నటువంటి ఉద్యోగులు అంటూ ఈ వార్త చూస్తున్నాం. రైట్, ఇక మరొక దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే సాక్షి చూస్తున్నాం. సాక్షిలో ఒక వార్త మనకు కనిపిస్తుంది. మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి. వనపర్తి ప్రజాపాలన ప్రగతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇదే ప్రతిసారి చెప్తున్నారు, ప్రతిసారి ఇదే విమర్శలు వస్తున్నాయి. సో బడే బాయ్ చోటే బాయ్ అనేది ప్రతిసారి ఇవాళ విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శ నిజమయ్యే విధంగా, ఆ వాదనకు బలం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ మనం చూస్తున్నాం. మోడీ మంచోడే అంటూ కితాబిచ్చారు. మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చిత్తశుద్ధితో ఉన్నారు, కానీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో మోడీ ఏ రకంగా మంచిగా కనిపించాడు, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించిండో రేవంత్ రెడ్డికి తెలియాలి అంటూ ప్రజలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ, తెలంగాణ ఏర్పాటు చాలా మొత్తం తలుపులు పెట్టి చేశారంటూ, చాలా తెలంగాణ ఏర్పాటుని తప్పుపట్టినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ముందుకు వస్తున్నాడని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడంటూ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో అట్లా మోడీని పొగుడుతూ రేవంత్ రెడ్డి తన భక్తిని చాటుకుంటున్నారు మోడీ పట్ల అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా సీఎం రేవంత్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కాదు అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ఒకటి చూడొచ్చు. రైట్, తెలంగాణ టుడేలో కాంగ్రెస్ ఓపెన్స్ ఫ్లడ్ గేట్స్ ఫర్ ల్యాండ్ ఫ్రాడ్ ఇన్ స్టేట్, గవర్నమెంట్ పుషెస్ ఫర్ ఎల్ఆర్ఎస్ వితౌట్ ఫుల్ఫిల్డ్ వెరిఫికేషన్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే కేటీఆర్స్ 48 అవర్స్ డెడ్ లైన్ ఫర్ ఇరిగేషన్ వాటర్. 48 అవర్స్లో నీళ్లు విడుదల చేయాలంటూ కేటీఆర్ అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆఫీస్ ముందు, ఛాంబర్ ముందు ధర్నా చేస్తానంటూ స్వయంగా కేటీఆర్ హెచ్చరించారు. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.